యా హాయ్ గాయ్స్, మీరు నా షార్ట్ వీడియో చూసినట్టయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నాడో మీకు అర్థమవుతుంది. సో నా నేమ్కి అసలుకి డెఫినేషన్ ఏంటి, అసలు నేను ఛానల్ ఎందుకు పెట్టాలనుకున్నాను ఈ వీడియో క్లియర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఫుల్ బ్లాగ్లో నో నీడ్ టు వరీ, విత్ ఇన్ 10 minutesలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా పేరు మధురు ఓబ్లేషు. సో ఈ నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే గాడ్ నేమ్, లైక్ అహోబిలంలో లక్ష్మీ నరసింహ స్వామి ఉంటాడు. సో తనకి రెండో పేరే ఈ లక్ష్మీ ఓబ్లేష్ స్వామి అనేది. సో అందుకో మా వంశంలో తరతరాలుగా వచ్చే నేమే ఈ ఓబ్లేష్ అనేది. సో అది నాకు పెట్టారనమాట. సో నేను స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నుంచి నా నిక్ నేమ్ వంశీ అని ఉండేది. సో ఆ వంశీ నేమ్ అలా ఫర్దర్గా కంటిన్యూ చేసుకుంటూ వచ్చా. సో దానివల్ల నా నేమ్కి నేను హైట్ చేసుకోవాల్సి వచ్చింది. సో హైట్ చేయడము, ఆఫీస్లో ఇక్కడ కొంచెం నామోజిటీ ఫీల్ అవ్వడము, సో సర్నేమ్నే మధు అని పిలిచడము, ఇట్లా చాలా వరకు జరిగింది. సో ఇది నా నేమ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అసలు ఛానల్ ఎందుకు పెట్టాలనుకున్నానంటే జస్ట్ ఏం లేదు మచ్చా, నేను కూడా మీలో ఉన్నవాడిని. నాకు ఎప్పటి నుంచో ఇలా ఛానల్ పెట్టి ఇలా కంటెంట్ క్రియేట్ చేయాలని అనిపిస్తుంది. కానీ జస్ట్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్. బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 6 years ఈ విధంగా ఉన్నా. నాకు ఎంతో మోటివేట్ ఉన్నది. లైక్ ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయాలి, ఏదైనా మాట్లాడినా కూడా ఫ్రెండ్స్ నువ్వేం చేస్తావు, అది నీకు ఏమవుతుంది, మూతి సొట్టకపోతుంది, అట్లు ఫేస్ ఎట్లుందో, క్యామ్ సరిగా లేదు. నేను పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన. నేను జస్ట్ 3 షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటే విత్ ఇన్ 3 షార్ట్స్కి ఫస్ట్ వాడు నా బెస్ట్ ఫ్రెండ్సే, వాడు నన్ను ఫాలో అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేయలేదు, లైక్ చేయలేదు, అసలు మనకు తెలీదు. వాడు కాల్ చేసి అసలు నీ ఫేస్ అర్థంలో చూసుకున్నావా, అసలు నువ్వు ఛానల్ పెట్టి అసలు నువ్వు షార్ట్స్ ఎందుకు చూస్తున్నావు, నేను వంటలు చేసావనువా మచ్చా. బ్యాచులర్ రూమ్లో ఉండే జస్ట్ ఫుడ్ని నేను తినేది జస్ట్ నేర్చుకోవాలని వీడియోస్ పెట్టా. అసలు ఎట్టుంటుంది యూట్యూబ్ అనేది. విత్ ఇన్ 1 monthకి నా ఛానల్లో పెట్టాలని మనస్ఫూర్తి క్లియర్ అయింది. నువ్వు నన్ను తిట్టు కొట్టు యూట్యూబ్లో నుంచి పక్కకు పోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ మోటివ్ ఒకటే. నాది ఎక్కడ నాగసన్పల్లి, కడప జిల్లా, కాజీపేట మండలం, ఏదో మారుమూల గ్రామం. అక్కడి నుంచి ఇంతవరకు వచ్చా. 2019లో అసలు నాకు మెట్రో ఫస్ట్ టైం ఎక్కింది. అప్పటి నుంచి టిల్ ఇంతవరకు నా లైఫ్లో నేనైతే సక్సెస్ అయినా ఆల్రెడీ జాబ్ పరంగా అయితే. దాంట్లో నో డౌట్. నాతో వచ్చిన ఫ్రెండ్స్కి వాళ్ళకి తెలుసు, వాళ్ళ అంతరాత్మకి తెలుసు. కొందరు ఎట్లా ఉంటే నేను ఫేక్ యాక్టింగ్ చేస్తున్నా, లైక్ టైం పాస్ వీడియో చేస్తున్నా డిసైడ్ అవుతున్నారు. నేనైతే అసలు అట్లయితే నేనైతే అసలు అనుకోవట్లేదు. కడప నుంచి ఇంతవరకు వచ్చానా. తర్వాత నీకు ఆల్మోస్ట్ 2000 వచ్చిన తర్వాత కొన్ని క్లిప్పులు వేస్తా చూడండి. అప్పట్లో కూడా నేను వీడియోలు చేయాలి అంటే ఫుల్ చిల్లరగా ఉంటాను, చిల్లుగా అందరు నవ్విస్తా, నేను నవ్వుతా, నా చుట్టుపక్కల ఉండాలి, హ్యాపీగా ఉండాలి. 24/7 మచ్చా. మీలాగా ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ నేను తప్పనట్లేదు, కానీ చెప్తున్నా. లైక్ అందరు ఇట్లా ఉన్నారు కదా, కొందరు ఎట్లా అంటే డిమోటివేట్ చేస్తారు. కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, నేను మంచి వాళ్ళు, నేను ఎప్పుడు పేరు పెట్టి అనట్లేదు. కొందరు ఉన్నారు, చాలా కొందరు ఉంటారు. ఎట్లా అంటే మన వెనకమంటే ఉంటారు, పొడుస్తుంటారు. అది నా లైఫ్లో ఎన్నిసార్లు అయింది. బెస్ట్ ఫ్రెండ్స్కి లైక్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ వీడియో పెట్టాలనుకున్నా, ఛానల్ క్రియేట్ చేసిన. నా కాంటాక్ట్స్ 1100 ఉన్నారు. అందరికీ ఎక్సెప్ట్ ఆఫీస్ వాళ్ళకి తప్పక అందరికి షేర్ చేస్తా. మా అమ్మ ఇది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని. రిటర్న్ ఏమొచ్చింది తెలుసా, నువ్వు చేస్తావా, అసలు ఎందుకు క్రియేట్ చేసినావు, నువ్వు చేయలేవు అసలుకి, ఇలాంటి కామెంట్స్ నాకు రిటర్న్ వచ్చినాయి. ఓకే ఫైన్, నేను ఎందుకు చేయలేను మచ్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు. యూట్యూబ్ అంటే ఏదో మనం అనుకున్నట్టు లైక్ ఇంత ఎడిటింగ్ గ్రాఫిక్స్ తెచ్చి మ్యూజిక్స్ యాడ్ చేసి అంతా నేను చేయను. జస్ట్ నేను నా అలా చూపించాలనుకున్నాను. నా కంటెంట్ ఒకటే. బెంగళూరులో నేను ఎలా ఉన్నా, ఇంటి దగ్గర ఎలా ఉన్నా, నా లైఫ్ ఎట్లా చేంజ్ అయింది. సో నా డైలీ ఆఫీస్ బ్లాగ్స్ ఎట్లుంటాయి. మా మమ్మీకి ఇంతవరకు నేను పలానా ఇక్కడ రూమ్లో సింగిల్ రూమ్, నేను ఇప్పటికీ 3rd రూమ్, ఇన్ని రూమ్ చేంజ్ అయినా, చాలా సఫర్ అయినా, ఏడ్చుకున్న రోజులు ఇన్ని ఉన్నాయి. టిల్ నా అకౌంట్లో బ్యాలెన్స్ మినిమం 500 ఉంటుంది. శాలరీ పెట్టి పట్టుకుని 3 days అవుతుంది అంతే. జస్ట్ 500 రూపీస్ ఉంది. జస్ట్ ఇమాజిన్, అక్కడి నుంచి వచ్చా. సో నువ్వు నన్ను ఒక 4-5 కామెంట్స్ చేసి డిమోటివేట్ నన్ను ఏం చేయలేవు మచ్చా. ఇదైతే ఫ్రాంక్గా చెప్తున్నా, నన్ను అయితే ఏం డిమోటివేట్ చేయలేవు, బరాబర్ చెప్తున్నా. సో బెంగళూరు నేను జేపీ నగర్ 5th phase. ఆల్మోస్ట్ ఇదే ఏరియాలో 6 years ఉన్నా. ఇక్కడే కంటిన్యూ అవుతుంది. 2019 ఎగ్జాక్ట్గా జూలై ఇప్పటికి ఆల్మోస్ట్ 5 years or 6 years అనుకుంటా. 6 years అయింది బెంగళూరు వచ్చి. ఏం బీకినానంటే ఏం బీకలా.
మీలాగనే వీకెండ్ వస్తుంది, ఎప్పుడో ఒకసారి బీర్ తాగుతానే, అది అందరికీ తెలుసు. కానీ మా మమ్మీకి ఒకదాని తెలియదు అనుకుంటా, ఈ వీడియోలో తెలుస్తుంది. కానీ ఇప్పుడైతే మొత్తం బంద్ చేస్తాం మచ్చా. బీర్ తాగుతున్నా, తింటాన్నా, ఈఎంఐలు తినడానికి నిద్రపోవడానికి. మీలానే సోకులు పడినా, ఆ సోకులు ఏమన్నా ఫర్దర్ వీడియోలు చెప్తా, ఉన్నది నోటి క్లియర్ కట్గా చెప్తా. సోకులు పడి ఇంతవరకు వచ్చా. లాస్ట్ రిలీజ్ ఏంటంటే ఇదే రూమ్లో 4 to 5 మెంబర్స్ ఉంటాను. ఇదే అంటే కదా వేరే రూము. లాస్ట్ ఒంటరి అయిపోయినా. ఒంటరి అయిపోయిన తర్వాత అర్థమైంది అసలు నేను ఏం చేసిన ఈ 5 years. తలుచుకుంటే చాలా ఏడుపు వస్తుంది. ఈ 5 years ఏం చేసిన? జస్ట్ ఏం లేదు మచ్చా, అందరూ జాబ్ చేస్తానా, తింటాను, ఇద్దరు. బెంగళూరులో జాబ్ చేస్తారు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. తినడానికి ఈఎంఐస్, నిద్రపోవడము. ఎప్పుడో పబ్బుకు పోయి ఒక 2000 పెట్టి ఒక రీల్ వేస్తే ఇంటి దగ్గర అబ్బా మా వాడు బెంగళూరులో పబ్బు సో ఫుల్ క్లియర్ బిందాసుకున్నాడు, వాళ్ళ లైఫ్ మస్తుగా ఉందంటారు. కానీ రియాలిటీ హార్డ్గా అంటే అస్సలు ఉండదు, అస్సలు ఉండదు. నేనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో డేస్ ఉన్నాయి తినకుండా, మార్నింగ్ తినకుండా ఇటు ఆఫ్టర్నూన్ ఆఫీస్లో తినేది. కానీ వీకెండ్ అయితే డబ్బులు వస్తుంది, ఫ్రెండ్స్ ఇస్తారు, హెల్ప్ చేస్తారు. వీకెండ్ తాగుతాయి, బీర్ తాగుతాయి, తిరగడానికి, పార్టీలకి ఇట్లా ఎవరు హెల్ప్ చేయడం మచ్చా. జెన్యూన్ ఫ్రెండ్స్ ఉండేది 100లో ఒక 20% ఉంటారు, మిగతా 80% మన వెనకమ్మటే ఉండి ఇట్లా పొడుస్తారు. నాతో పాటు ఉన్న దోస్తులే, నాతో పాటు 10 years 12 years ఉన్న వాళ్ళే ఛానల్ పెట్టిన తర్వాత అరే ఛానల్ పెట్టినావు, ఓకే మంచిది, ఏం చేస్తున్నావు సరే అని ఓవర్. అసలు నా దాంట్లో ఓపెన్ చేసి వీడియోస్ ఆల్మోస్ట్ ఒక 20 వీడియోస్ పెట్టిన, షార్ట్ వీడియోస్. ఒక 3 members 2 members అంతా కంటిన్యూ కామెంట్ చేస్తున్నారు, రిమైనింగ్ ఎవరు చేయట్లేదు. ఎందుకంటే వాడు పైకి రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పైకి ఎదగకూడదు. ఎట్లా వాళ్ళలాగే అడక్కది ఏంటంటే హ్యాపీ. ఈవెన్ మా రిలేటివ్స్ కూడా ఒక్కడ కూడా ఫోన్ చేయలేదు. అదే కారు కొన్నా అప్పుడైతే అందరూ మావాడే. వంశీ అంటే ఎవడు అసలు మావాడు, అసలు పైకి ఎదిగిన టాప్లో ఉన్నాడు, అసలు అడిగి అనేవాడు ఎవడు వాడిని. కానీ నాకు తెలుసు కదా, నాకు ఇన్నర్ ఫీలింగ్. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు మచ్చా, ఏం లేనప్పుడు ఉంటారు. నా వాడు జెన్యూన్ ఫ్రెండ్, నాకు ఆ జెన్యూన్ ఫ్రెండ్ ఎవడు దొరకలేదు. కానీ వాళ్ళు ఎంత మిస్టేక్ చేసినా నేనే ఎక్స్క్యూజ్ చేసి దగ్గర పోయిన రోజులు చాలా ఉన్నాయి. కానీ నో రిజల్ట్. మరి ఎందుకు పోవాలంటావు చెప్పు. నాకు ఫ్రెండ్షిప్ నాకు వర్కౌట్ కాలేదో ఏమో తెలియదు. నా లైఫ్ అయితే నేను సింగిల్గా బెంగళూరు, నేనే డే లైఫ్లో నేను మార్నింగ్ లేచి నుంచి నేను ఏం ఎడిట్ చేయను, రా కంటెంట్ అంటే ఏదో డిజైన్ చేసి నీకు షార్ట్ ఫిల్ అబ్జర్వ్ చేసి నా గ్యాస్ కనీసం క్లీన్ చేయలేదు. వీక్లీ ఒకసారి క్లీన్ చేస్తా, స్టీల్ది ఎంత పడినా మళ్ళీ పడుతుంది, వస్తానే ఉంది. నేను వీడియోస్ కోసం అనే కిచెన్ డెకరేట్ చేసి ఒకడు అన్నాడు, లైక్ మా ఫ్రెండ్ గాడు, రే హూకా వంటలే చేసుకుంటున్నావా, ఏం పానీపూరి షాప్ పెట్టావు అన్నాడు. లేదు మచ్చా, నేను తినేది నీకు చూపిస్తాను, నేను తింటాను మచ్చా, నువ్వు తిన్నావా లేదా అనేసి. అదే నా ఛానల్ ఏడా. ఐ హోప్ నీకు అర్థమైంది అనుకుంటా. నా లైఫ్లో నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన ఇవ్వలేరు. సో నేను ఫైనల్ మీ ముందుకే వచ్చిన ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నా పేరు మధుర్ ఓబ్లేష్, ఛానల్ని ఓబ్లేష్ యూనివర్స్. నేను ఈ ప్రపంచంలో ఏమేమి చేస్తున్నాయో నీకు చూపించడానికి టిల్ మై డెత్ డైలీ ఒక షార్ట్ వీడియో, వీక్లీ 3 లాంగ్ వీడియోస్ పెడతానే ఉంటా. ఇదైతే నో ఎక్స్క్యూజెస్. నువ్వు లైక్ చేయకపో, సబ్స్క్రైబ్ మచ్చా నాకంటే సరిపోయినట్టు చూడొద్దు, స్క్రోల్ చేసి పడేసేయి, అంతే కదా, సింపుల్. నా ఫ్రెండ్సే నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయనప్పుడు ఎంత బాధ నాకు, కనీసం ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. అందరు వెళ్ళిపోయినారు. నా రూమ్ స్టోరీస్ మొత్తం చెప్తా, ఎవడేం చేసి నేనేం మిస్టేక్ చేసిన, వాళ్ళేం మిస్టేక్ చేసిన మొత్తం మీరే చదవండి, తర్వాత మీకే అర్థమవుతుంది. సో కొందరు ఏంటంటే ఇది కాయిన్ టూ సైడ్స్ ఉంటాయి, ఒక సైడే ఉంది, నీ సైడే తెలియదు కదా అనుకోవచ్చు. నా మిస్టేక్ నేను కూడా చేసిన, వాళ్ళకంటే చేసా, నేను యాక్సెప్ట్ చేసా, మళ్ళీ వెళ్ళా, సారీ చెప్పా, ఏడ్చిన వాళ్ళ ముందు. కానీ నో ఎక్స్క్యూజెస్. ఇదంతా మా మమ్మీకి తెలియదు. మా మమ్మీ ఒకటి ఏమనుకుంటుందంటే, మా వాడు జాబ్ చేస్తాడు, చిల్డ్, ఈఎంఐలు కడతాడు, ఇల్లు కట్టుకున్నాడు, అంతే. ఒక మంచి కార్ ఉంది, కార్ అమ్మి వడదప్పిన, ఒక బైక్ ఉంది, మొబైల్ ఉంది, అక్కడ తిరుగుతాడు, ఆఫీస్ పోయేస్తాడు, అంతే. నువ్వు నమ్ముతావు నమ్మవు, లిటరలీ నాకు ఆఫీస్ పోవడానికి జస్ట్ ఒక పాయింట్ ఉంది, బ్లాక్ ఫార్మల్స్. బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్ వల్లే, ఇదంతా జరిగింది ఫ్రెండ్స్ వల్లే. చేతికి వాచ్ లేదు, అన్నీ లాస్. నేను వచ్చింది 0కి. అది మా మమ్మీకి కూడా తెలియదు అనుకో, నేను వచ్చింది 0కి. తెలియని ఫైనాన్స్ అంటే చాలా అంటే అప్పుడు ఇది ఏం చేయలేదు. బెట్టింగ్, ఈ రమ్మీ, ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఇది ఏ అలవాట్లేదు. ఎప్పుడోసారి బీర్ తాగుతున్నా, అది కూడా బంద్ చేసిన. నేను ప్రామిస్ చేసుకున్న నా సెల్ఫ్ నేను ఇప్పటి నుంచి నేను చేంజ్ అవ్వాలనుకుంటే చేంజ్ అవుతున్నా. ఐ హోప్ మీరు కూడా చేంజ్ అవుతారు అనుకుంటున్నా. ఒకటే మంచి నా థీమ్. నా పేరు మై సెల్ఫ్ ఓబ్లేష్, ఛానల్ నేమ్ ఓబ్లేష్ యూనివర్స్.
ఈ పని డైలీ బ్లాగ్స్, మీ ముందుకు డైలీ బ్లాగ్, నేను ఎక్కడ బెంగళూరులో ఏమేమి ఫ్రాడ్ జరుగుతుంది, మంచి జరుగుతుంది, ఏమేమి తింటున్నా, ఆఫీస్ లైఫ్ ఎట్లుంది, నేను రూమ్కి వచ్చిన తర్వాత ఎట్లుంటుంది, సో నా డ్రెస్ సెన్స్ ఎట్లుంటుంది, నేను మాట్లాడే వే ఎట్లుంటుంది, నేనేంటి సెల్ఫ్ నేను చూపించుకోవాలని ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మచ్చా. జస్ట్ ఈగో మచ్చా, ఈగో. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయి, నచ్చకపోతే స్క్రోల్ చేసి పక్కన పడదు. అంతే. థ్యాంక్ యూ.